వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్‌లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇది కదా టీడీపీకి కావాల్సింది. ఇలాంటి వ్యూహాలే ప్రత్యర్థుల్ని చిత్తు చేస్తాయని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించే ఈరోజు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఏ విషయంలో నేను ఆ టైటిల్ పెట్టాను అంటే, ఈరోజు టీడీపీ కొన్ని అంశాల మీద అటు వైఎస్ఆర్‌సీపీ విషయంలో స్పందించిన తీరు ఏదైతే ఉందో, నిజంగా ఇది మాత్రం అబ్సల్యూట్‌లీ టీడీపీకి ఈ విషయంలో 100 మార్క్స్ పడతాయి. ఈ స్ట్రాటజీసే కదా కావాల్సింది అనేది ఈరోజు టీడీపీలో జరుగుతున్నది. ఎందుకంటే టీడీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి అంటే ప్రతి విషయంలో బురద పోసే ప్రయత్నమే చేస్తా ఉంది. ప్రతి విషయంలో. నిజానికి జగన్మోహన్ రెడ్డి అన్ని సార్లు వాళ్ళ మీద బురద పోసే ప్రయత్నం చేస్తున్నా. టీడీపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎన్నో సార్లు దాన్ని ఖండించే ప్రయత్నం చేసింది. అటు జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా కావచ్చు, ఆ సోషల్ మీడియాని నమ్ముకొని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి అనుచరులు కావచ్చు, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ప్రతి విషయాన్ని కూడా మసిపూసి మారేడుగా చేసే ప్రయత్నం చేస్తారు. ఎన్నో సార్లు ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా భ్రమింపజేసే ప్రయత్నం చేస్తారు. యాక్చువల్‌గా ఇది పీకేతో పెట్టిన విద్య వాళ్ళకి. పీకేనే నేర్పించారు ఇది 5 ఏళ్ల పాటు. దాన్ని ఈ రోజున కూడా క్యారీ ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. గతంలో మనం చూస్తే ఒక 2 ఎగ్జాంపుల్స్. చంద్రబాబు నాయుడు తన తండ్రిని చంపించారు. ఈ రిలయన్స్‌తో కుమ్మక్కయ్యి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానికి కారణమయ్యారని ఆరోపించారు జగన్మోహన్ రెడ్డి. తర్వాత తాను పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అసలు తన తండ్రి ఊసే లేదు. ఎవరైనా సరే తండ్రి చనిపోతే అంత ఈజీగా వదిలేస్తారా? తర్వాత వివేకానంద రెడ్డిని తన సొంత ఇంట్లో ఫస్ట్ గుండెపోటు అన్నారు. తర్వాత గొడ్డలిపోటు అన్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టి ఆయనే చంపేశారన్నారు. కానీ అదే సీబీఐ కన్సర్న్‌ని జగన్మోహన్ రెడ్డే వెనక్కి తీసుకున్నారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. అంటే చూడండి ఎలా నమ్మించే ప్రయత్నం చేస్తారనడానికి ఈ 2 ఒక ఎగ్జాంపుల్స్. ఒక సాలిడ్ ఎగ్జాంపుల్. అలాంటిది ఇక్కడ చూసినట్లయితే ఈరోజు ఒక 3 ఇష్యూలు ఒకే రోజున టీడీపీ స్పందించిన విధానం క్యాడర్‌కి గూడా కొంత బూస్టప్ ఇది. ఒకటేంటంటే అందులో అటు లోకేష్ ముందుగా మనం చూసినట్లయితే, లోకేష్ ఈ రోజున లీగల్ నోటీస్ పంపించారు. ఎవరైతే శ్రీకాంత్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే, ఎక్స్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఉన్నారో గడికోట శ్రీకాంత్ రెడ్డి, రాయచోటి ఎక్స్ ఎమ్మెల్యే ఆయనకు లీగల్ నోటీస్ పంపించారు. ఎందుకు పంపించారు లోకేష్ అంటే, లోకేష్‌ని పదే పదే వైఎస్ఆర్‌సీపీ విమర్శలు చేస్తా ఉంది. పరిశ్రమలకు భూ కేటాయింపుల దగ్గర నుంచి ప్రతి అంశంలో లోకేష్‌ని టార్గెట్ చేసే ప్రయత్నం జరుగుతా ఉంది. ఈ క్రమంలోనే పప్పు బెల్లాలకు ఆయన భూములు పంచిస్తా ఉన్నారు. వైజాగ్‌లో భూముల్ని రూపాయికి, అర్ధ రూపాయికి ఇచ్చేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు వైఎస్ఆర్‌సీపీ నేతలు చాలామంది. ఈ క్రమంలోనే శ్రీకాంత్ రెడ్డి చాలా ఎప్పుడూ గూడా కొంత సమయంతో ఉండే శ్రీకాంత్ రెడ్డి కూడా ఈసారి కట్టుతప్పి మరీ విమర్శలు చేశారు లోకేష్ మీద. ఈ క్రమంలోనే ఎందుకు కేటాయింపులు ఇస్తున్నాము? ఎందుకు భూమి అంత ఈజీగా మేము వాళ్ళని కన్విన్స్ చేసి మరీ భూమి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నాము అనేది లోకేష్ ఎన్నో సార్లు చెప్తా వచ్చారాయన. రాయితీలు ఇవ్వందే ఈరోజు అమరావతి వైపు చూసే ఏ పరిశ్రమలు చూసే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనతో ఉన్న పరిశ్రమలు కూడా పారిపోయిన సిట్యుయేషన్‌లో ఈ రోజున రాష్ట్రానికి ఎవరో ఒక పారిశ్రామికవేత్త రావాలి, రాష్ట్రం మీద పెట్టుబడులు పెట్టాలి అంటే అంత ఈజీగా ఏమి రారు. అందుకే గూగుల్ కోసం 13 నెలలు కష్టపడ్డానని చెప్తా ఉన్నారు లోకేష్. వాళ్ళని పదే పదే సైట్ విజిట్ చేయించడం దగ్గర నుంచి వాళ్ళని కన్విన్స్ చేసేదాకా, వాళ్ళకి పవర్ ఇంటెన్సివ్స్ దగ్గర నుంచి వాటర్ ఎగ్జంప్షన్స్ దాకా ప్రతి ఒక్క యూసేజ్ ఆఫ్ వాటర్ ఎగ్జంప్షన్. ఇవన్నీ కూడా ఏ స్థాయిలో అలొకేషన్ జరిగిందో మనం చూసాం. సో వాటి గురించి చాలా క్లియర్‌గా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నా, ఆ భూమి ఏదో లోకేషే తక్కువకిచ్చేసి వాళ్ళతో క్విడ్ ప్రోకో కుదుర్చుకొని అమ్మేసుకుంటున్నాడు, దాచేసుకుంటున్నాడు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి అంటే విమర్శలు చేస్తా ఉంది. దీనికి ఎక్కడో చోట ఒక లాజికల్ ఎండ్ ఉండాలి అనుకున్నారు లోకేష్. అందుకే ప్రతిదీని ఆయన లీగల్‌గా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజున అలా కమెంట్స్ వస్తున్నాయో లేదో ఒక 10 రోజులుగా ఇదే విషయం మీద ఆయన సమాధానం చెప్పారు చాలా సార్లు. మళ్ళా అదే విమర్శలు చేస్తున్న క్రమంలో ఈరోజు డిఫర్మేషన్ ఏసారాయన. పరువు నష్టం దావా ఏశారు శ్రీకాంత్ రెడ్డికి సంబంధించి. ఆయనకి లీగల్ నోటీస్ కూడా పంపారు. దాదాపు 10,00,00,000 పరువు నష్టం దావా పడింది శ్రీకాంత్ రెడ్డి మీద. అది ఒక ఇష్యూ. ఇక సెకండ్ ఇష్యూ ఏంటంటే ఈరోజు హెరిటేజ్ సంస్థ కూడా బొత్స సత్యనారాయణ మీదకి లీగల్ నోటీస్ పంపించింది. ఏ స్థాయిలో లీగల్ నోటీస్ పంపారంటే వాళ్ళు బొత్స సత్యనారాయణకి కాదు అటు సాక్షి మీడియాకి గాని, జగన్మోహన్ రెడ్డి సొంత మీడియాకి గాని పదే పదే చెప్తా వస్తా ఉన్నారు హెరిటేజ్ విషయంలో. ఏదైతే తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారానికి సంబంధించి నిజానికి ఫస్ట్ వైఎస్ఆర్‌సీపీ డిఫెన్స్‌లో పడింది. సిట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత సిట్ నిజానికి కెమికల్స్ కలిసాయని చెప్పింది. కానీ యానిమల్ ఫ్యాట్ లేదన్నారు కాబట్టి అదే పట్టుకొని వేలాడుతూ ఉన్న క్రమంలో నేషనల్ మీడియా కూడా దాన్ని చాలా హైలైట్ చేసే ప్రయత్నం చేసింది. సో జగన్మోహన్ రెడ్డి సూప్‌లో పడ్డారు ఈ విషయంలో. అందుకే కొత్తగా దాంట్లో హెరిటేజ్ డైరీని తీసుకొచ్చారు. అంతేకాదు ఇందాపూర్ డైరీని అడ్డం పెట్టుకొని హెరిటేజ్ డైరీ తిరుమలకి నెయ్యి సప్లై చేసిందనే ఒక పాలసీని కనిపెట్టారు జగన్మోహన్ రెడ్డి అండ్ టీమ్. వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు. మొన్నటి నుంచి పత్రికా ప్రకటనలో హెరిటేజ్ టీము పదే పదే వాటిని రిలీజ్ చేస్తానే వస్తా ఉన్నారు. ఎక్కడా మాకు అది కేవలం మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ లాగా మాత్రమే మాకు ఇందాపూర్ డైరీ ఉంది మహారాష్ట్రలోది. మేము పన్నీర్ లాంటివి వాళ్ళ దగ్గర నుంచే మేము మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచే మేము తీసుకుంటాం తప్ప అసలు ఇందాపూర్ డైరీతో మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తా ఉంటే,
ఇందాపూర్ డైరీ మాత్రం వీళ్ళకి బినామీ, ఇందాపూర్ అనే కంపెనీ వీళ్ళకి బినామీ అని చెప్పి పోర్ట్రేట్ చేస్తా ఉన్నారు పదే. అంతేకాదు ఇలాంటి బినామీ కంపెనీలు కలిసే హెరిటేజ్ ఏర్పడింది. సో వీళ్ళందరూ కలిసి టీటీడీకి కల్తీ నెయ్యిని పంపించారు, నెయ్యితో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారని చెప్పి ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఈ క్రమంలోనే తమ రెప్యుటేషన్ పడిపోతుంది కాబట్టి కంపెనీ రెప్యుటేషన్ హెరిటేజ్ నుంచి చాలా సీరియస్ గా ఈ రోజున బొత్స సత్యనారాయణకి నోటీస్ అందిన పరిస్థితి ఉంది. బొత్స సత్యనారాయణ ఈ అంశాన్ని కౌన్సిల్లో కూడా మాట్లాడుతూ ఆయన మాట్లాడారు. నిజానికి కౌన్సిల్లోనూ అసెంబ్లీలో మాట్లాడితే అవి ఎక్కడా కూడా పనిషబుల్ కాదు. ఎందుకంటే లీగల్ నోటీస్ ఇవ్వడానికి లేదు. ఆరోపణలు సత్య దూరాలు చాలా ఉంటాయి. సో ఆ ఎగ్జామ్షన్ ఉంది, ఆ ప్రొవిజన్ ఉండింది కౌన్సిల్ వైపు నుంచి, అసెంబ్లీ వైపు నుంచి. అందుకని ఈ రోజున ఆయన బయటకు కూడా వచ్చి మాట్లాడారు కౌన్సిల్ నుంచి. ఆయన కామెడీ ఏంటంటే పన్నీర్ ప్యాకెట్ ఏమో పట్టుకొని, హెరిటేజ్ పన్నీర్ ప్యాకెట్, చీజ్ ప్యాకెట్ పట్టుకొని నెయ్యి అని చెప్తా ఉన్నారు కూడా. అది ఇంకా కామెడీ. ఏదేం మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా ఆయన కూడా ఇలాంటి కామెంట్స్ చేయడం జరిగింది ఇందాపూర్ డైరీ గురించి. ఈ క్రమంలోనే ఈరోజు హెరిటేజ్ సంస్థ ఆయనకి లీగల్ నోటీస్ పంపే ప్రయత్నం చేసింది. మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే, క్షమాపణ చెప్పకపోతే మేము ఏదైతే మీ మీద క్రిమినల్ కానీ అదేవిధంగా లీగల్ యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తాము అని చెప్పేసి చాలా సీరియస్గా ఆయనకి లీగల్ నోటీస్ కూడా పంపించిన పరిస్థితి అయితే ఉంది. ఇది ఒక ఇష్యూ. అలాగే మూడో ఇష్యూ ఉంది. అదేంటో కాదు, ఈరోజు లోకేష్ నోటీస్ పంపారు, హెరిటేజ్ నోటీస్ పంపింది. మూడోది రఘురామ కృష్ణరాజు. ఈరోజు ఆ పార్టీ నుంచి ఉండి ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన, టీడీపీ నుంచి. అంతేకాదు డిప్యూటీ స్పీకర్గా కూడా ఉన్నారు. ఆయనకు సంబంధించి పొట్టూరు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి కొన్ని ఎలిగేషన్స్ చేస్తారు రఘురామకు సంబంధించి. టీడీపీ అతను మమ్మల్ని తొక్కేస్తా ఉన్నారు, మాకు ప్రాధాన్యం ఇవ్వట్లేదు అని చెప్పి ఆయన విమర్శలు చేస్తే ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఆయన సారీ చెప్పారు డే 2నే. కానీ ఈ లోపలే దాన్ని జగన్మోహన్ రెడ్డి మీడియా అందుకునే ప్రయత్నం చేసింది. ఆయన చంపేస్తా అని రఘురామకృష్ణరాజు థ్రెటన్ చేశారు అని చెప్పేసి. రఘురామకృష్ణరాజు గురించి ఈ రోజు వచ్చిన వార్త కాదు ఇది. ఎన్నోసార్లు ఆయన గురించి ఎంతో దారుణంగా జగన్మోహన్ రెడ్డి సొంత మీడియాలో రాసే ప్రయత్నం చేశారు. అందుకే ఈరోజు రఘురామకృష్ణరాజు కూడా ఎంతో స్మార్ట్గా స్పందించారు ఈ అంశం మీద. భారతిరెడ్డికి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆయన క్రిమినల్ సూట్ వేస్తాను మీ మీద అని చెప్పి కూడా వార్న్ చేశారు ఆయన దాంట్లో. అంతేకాదు మీరు నా మీద ఇట్లా నా పరువు భంగం కలిగించినందుకు నాకు 10 కోట్లు చెల్లించాలి, ఆ 10 కోట్లు కూడా అమరావతి రైతులకు చెల్లించాలి అని చెప్పేసి కూడా ఆయన సూట్ ఫైల్ చేయడం జరిగింది. సో ఈరోజు చూస్తే ఇప్పటిదాకా కూడా జగన్మోహన్ రెడ్డి ఏ బురద పోస్తున్నా దాన్ని టీడీపీ వివరణిస్తానో, ఫ్యాక్ట్ చెక్ విభాగాల రూపంలోనో, ప్రెస్ మీట్ల రూపంలోనో వాటన్నిటికీ సమాధానం చెప్తూనే వచ్చారు ఓపికగా. కానీ చాలా రోజుల తర్వాత ఈ స్థాయిలో వాళ్ళు లీగల్ ఫైట్కి దిగడం, లీగల్ బ్యాటిల్కి దిగడం నిజంగా ఇది మాత్రం స్వాగతించాల్సిన అంశం. ఎందుకంటే వీళ్ళు ఈ నోటీసులు అందుకుని ముగ్గురు కూడా కోర్టుల చుట్టూరు తిరగాల్సిందే. ఇక వాళ్ళు క్లెయిమ్ చేసిన పరువు నష్టం దావా కూడా కట్టాల్సిందే చచ్చినట్టు. సో అంటే ఇక్కడ ఏంటంటే అది పూర్తి స్థాయిలో మా మాటల్లో మేము చెప్పే దాంట్లో న్యాయం ఉంది కాబట్టి మేము లీగల్ బ్యాటిల్కి వెళ్ళామనేది ఒక మెసేజ్ వెళ్తుంది క్యాడర్కు, ఒక మోరల్ బూస్ట్ అవుతుంది క్యాడర్కు. ఎక్కడైనా ఈ అంశం మీద మాట్లాడాలంటే కూడా దీన్ని వాళ్ళు ఉదాహరణగా తీసుకోవచ్చు. ఈరోజు మొత్తం ఈ అంశంతో వైఎస్ఆర్సీపీ అంతా డిఫెన్స్లో పడిన పరిస్థితి అయితే ఉంది. అందుకే గతంలో మనం చూసాం, చంద్రబాబు నాయుడు చేతిలో కత్తిపెట్టి వివేకానంద రెడ్డిని ఆయన హత్య చేశారన్నప్పుడే 1000 మంది కార్యకర్తలతో లీగల్ నోటీస్ ఇప్పియాల్సింది. లోకేష్ చిరుతిళ్ళు మీద ఆయన సొంతగా ఫైట్ చేసే ముందే పార్టీ నేతలందరితో కూడా కేసు ఫైల్ చేయించాల్సింది. అప్పుడు తెలిసి వచ్చేది. సో ఈరోజు కొంత లేట్ అయినా సరే ఈరోజు పూర్తి స్థాయిలో లీగల్ బ్యాటిల్కి టీడీపీ నేతలు సిద్ధమవడం అనేది మాత్రం వెల్కమ్ చేయాల్సిందే. సో వైఎస్ఆర్సీపీకి ఇదే సరైన సమాధానం అని కూడా మనం అనుకోవచ్చు. Please share, like and subscribe R24 Telugu YouTube channel.